ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని మన పాత విషయాలని గుర్తు నుంచి డబ్బులు పంపించి మళ్ళీ ఆ ఇళ్ళు రెనోవేట్ చేసి అమ్ముకున్న పొలాలు ఉంటే మళ్ళీ పొలం వేసి మళ్ళీ పొలాలందరూ కూడా కూరండి. ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మనిషి మీద ఎంతో ఇంపాక్ట్ కలిగించింది. అప్లాండ్లో ఎలా ఉండేది వస్తే మీరు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, చెరువు వాళ్ళంక డెల్టా వాళ్ళు చూసి లోకేష్ బాబు నాయకత్వం వినిపించడం లేదన్నా మనకి నన్ను క్షమించమని అన్ని జాతులు మతాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీని సంరక్షిస్తుంది. అదే విధంగా మంటిడిపి సుందరరావు, ముస్నూర్ రమేష్, ధర్మరాజు కొనుగళ్ళ పైకిరామ్మ, దయాల ప్రదీప్ కొట్లూరు, దత్తి వినోద్, సయీద్ ఉమర్ ఫరూక్, శ్రీనివాసరావు అనకాపల్లి, పేరు చదివిన వాళ్ళు ఎవరు కూడా వేదిక మీదకి రావాలి. బల్సు సుజన్, పెనుబోయిన మహేష్ బాబు, చేసక 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు అనిల్ గారికి, నాగరాజు గారికి, రవి గారికి, సీనియర్ నాయకులు రాంప్రసాద్ గారికి, తాత సత్యనారాయణ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మండల పార్టీ కార్యదర్శులకు, ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, చైర్మన్లకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి జిల్లా కమిటీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజాక్షేత్రంలో అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా ప్రజల యొక్క సంక్షేమమే ఒక ఎజెండాగా
44 ఏళ్ళు పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఒడిదుడుకులను చూసాం. చాలా కష్టాలను కూడా ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ తారక రామారావు గారు ఏ ముహూర్తంలో దీన్ని పెట్టారో కానీ ఈసారితో అయిపోయింది, ఈసారితో అడ్రస్ లేకుండా పోయింది అని చాలామంది పగట కళ్ళకు అన్నారు. అవి కలలుగానే మిగిలిపోయినాయి. ఈ భూమి, ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అలా వర్ధిల్లుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాతే గ్రామాల్లో ఓటు యొక్క విలువ, ఏ విధంగా ఓట్లు వేయాలి, అసలు అధికారం అంటే ఏంటి, గతంలో పెత్తందారులు ఉండేవాళ్ళు. కర్ణాలు, మున్సిబులు, గ్రామంలో ఒక 10 మంది మోతుబరు రైతులతోనే రాజకీయం నడిచేది. ఈ ప్రచారాలు, అంగు ఆర్భాటాలు ఉండేవి కావు. ఎవడి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఉండేది కాదు. రాజకీయాల్లో సమూలంగా మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తద్వారా నేను ఎమ్మెల్యేగా అయినా, మీరు సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా, చైర్మన్లుగా వివిధ హోదాల్లో పార్టీ పదవులు అనుభవిస్తున్నా, లేదు అధికారికంగా అనుభవిస్తున్నా, అది మరి మహనీయుడు రామారావు గారి యొక్క పుణ్యమేనని చెప్పి మనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేము. మన ముఖ్యంగా మహిళలకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తెచ్చి, బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్ తెచ్చి ఈనాడు జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా మరి కొనసాగుతున్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారు చూపినటువంటి చొరవ, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఆనాడు ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మరి వీళ్ళందరికీ కూడా సేవలకు గుర్తుగా ఈరోజు వీళ్ళని స్టేజ్ మీద ఆ పక్కన కూర్చోబెట్టుకుని వీళ్ళ సన్మానం చేయమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం మరి సాంబశివరావు గారు ముళ్ళపూడి ఈయన ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా బాగా పనిచేశారు అనే ఉద్దేశంతో ఆయన్ని సత్కరించమన్నారు. అదేవిధంగా పర్వతనేని శ్రీనివాసరావు గారు, ఈయన యూనిట్ మెయిన్ ఇన్ఛార్జ్, కోఆర్డినేటర్, కన్వీనర్, ఈయన్ని కూడా మరి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేసినందుకు గాను యూనిట్ ఇన్ఛార్జ్గా అభినందించమన్నారు. ఈ సుందర్రావట, ఈయన మన టీడీపీ యాప్లో యాక్టివ్గా ఆ యాప్ను వాడుతున్నాడు. ఈ సుందర్రావు గారు ఆయన్ని కూడా రాలేదు, దొరకలేదు, ఆయన్ని కూడా అభినందించమన్నారు. ఈ రమేష్ ముసునూరి, మరి ఈయన పార్టీ ప్రెసిడెంట్ విలేజ్లో, ఈయన కూడా బాగా పనిచేసినందుకు ఈయన కూడా అభినందించమని చెప్పి ఆదేశించున్నారు. ధర్మరాజు గారు కొనకళ్ళ, ఈయన వేగువాడ, ఈయన బూత్ మెయిన్ కన్వీనర్, మరి ఈయన కూడా బాగా ప్రచారం చేసి పార్టీ గెలుపు కృషి చేసినందుకు ధర్మరాజు గారిని కూడా అభినందించడం జరిగింది. అలాగే ఇంకొక ఆయన రాలేదు, ప్రదీప్ దయాల, ఈయన రాలేదు మరి ఏ కారణంతో, ఈయనది ఒట్లూరు, ఈయన కూడా మరి యూనిట్ ఇన్ఛార్జి, ఈయన కూడా అభినందించమన్నారు. ఇంకొక వినోద్ దట్టి,
ఈయన యూనిట్ ఇన్ఛార్జి. వీరు కూడా మరి కౌరు పెట్టాం కానీ రాలేకపోయారు. ఇంకొక ఆయన సయ్యద్ ఉమా ఫరూక్, ఈయన మండల్ ఐటీడీపీఏ సెక్రటరీ, ఐటీడీపీ. మరి ఈయన్ని కూడా అభినందించమన్నారు. ఇంకొక ఆయన మై టీడీపీ యాప్ని శ్రీనివాసరావు అనకాపల్లి, ఈయన కూడా ఉండరాజవరం. ఈయన మన టీడీపీ యాప్ను అత్తమానం పోస్టులు పెట్టడం, పార్టీకి అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం. ఖాళీగా ఉండి మేము పార్టీ అంటే ఈయన కూడా బాగా ఇంట్రెస్ట్, పెద్ద పెద్ద గజమాలు వేస్తూ ఉంటాడు, నాకు కూడా పూలు వేస్తూ ఉంటాడు. మరి ఆయనకు కూడా ధన్యవాదాలు, ఆయన కూడా అభినందించమన్నారు. మరి ఇంకొకటి బలుసు సుజన్ గారు, మరి వీరికి కూడా వచ్చింది. వీరు ఐటీడీపీ అనంట. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకొక ఆయన పెనుబోయిన మహేష్ యాదవ్ గారు, ఈయన ఎక్స్ ప్రెసిడెంట్ టిఎన్ఎస్ఎఫ్. మరి ఆయన కూడా హైదరాబాద్ వెళ్ళారట. ఆయన కూడా బాగా యాక్టివ్గా మరి కృషి చేసినందుకు వీళ్ళందరికీ కూడా షాలు కప్పి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వాళ్ళకి నియోజకవర్గం తరఫున, మన పార్టీ తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం 44 వసంతాల్లో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ సంవత్సరం అనేక మంది మీలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా వివిధ హోదాల్లో రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి మీరు పోటీ చేసి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి మంచి విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కూడా మరి మిమ్మల్ని ముందుగానే అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమంలో మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా విగ్రహం ఉన్న కాడ దండలేసి, విగ్రహం కాడ జెండా ఎగరవేసి, వాటికన్నింటికి కూడా రంగులేసి మన టీడీపీ యాప్లో అప్లోడ్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నేను చెప్పిన పనులని సాయంత్రం కల్లా పూర్తి చేసి మన టీడీపీ యాప్లో అప్లోడ్ చేయవలసిందిగా మరి కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా లేచి నుండి కుడిచే ఎదరగబెడితే ఒక ప్రతిజ్ఞ ఇచ్చారు గౌరవ జాతీయ అధ్యక్షుల వారు. దాన్ని ప్రతిజ్ఞ చేసిన తర్వాత మరి టీవీని కనెక్ట్ చేస్తాం. ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతిజ్ఞ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు సంక్షేమమే నా ధ్యేయంగా అతీతంగా సేవలందిస్తాను. దేశ భావిస్తున్నాను. క్రమశిక్షణ కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ.